హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? మన వీడియోలు పెట్టకైతే చాలా రోజులు అవుతుంది. అంటే మొన్నటి నుంచి అయితే స్కూల్ అయిపోయినాయి. మన ఇక స్కూల్ అయిపోయిన తర్వాత సెకండ్ వీడియో ఇది. మనకి ఎక్స్ప్రెస్కి అయితే మన హైదరాబాద్ ఉప్పల్ దగ్గర అయితే ఒక కిరాయి వచ్చింది. వాళ్ళు తిమ్మరాపేట నుంచి అయితే పిలిచారు. మన ఊరు నుంచి తిమ్మరాపేటకి 10 కిలోమీటర్ ఉంది. అక్కడికైతే ఇప్పుడైతే బయలుదేరి వెళ్ళిపోతున్నాము. ఆ గోయలోగా ఏ టైం అయితే ఇప్పుడైతే వెళ్దాం ఫ్రెండ్స్. అండి మధ్యలో బండి ఆపి సరుకులు తీసుకోవడానికి అయితే వెళ్ళారు. అంతలోగా నేను టీ తాగామంటే టీ షాప్కి వచ్చాను. ఇప్పుడైతే 12 అవుతుంది. బయలుదేరినప్పుడు అయితే 6ంటికి బయలుదేరినా. మధ్యలో ఆకుంటా వచ్చేలోగా ఇప్పుడైతే 12 అవుతుంది. వాళ్ళు భోజనం చేయలేదని అయితే అన్నాలు వండుతారు. కనిపించేది అయితే గుడి. మనకి పొద్దున లొకేషన్ ఎలా ఉంటుందో, పొద్దున గుడి దగ్గర ఎలా ఉందో పొద్దున మీకు అందరికీ చూపిస్తాను ఫ్రెండ్స్. మీకు ఒకటి చూపిస్తే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్. గుడి బయట అయితే మొత్తం సమాధులే ఉన్నాయి. గుడి ఊరి చివరి ఉంది. సమాధులు అసలు దగ్గర ఎలా గుడి ఉందో నాకైతే ఇప్పుడు దాకా అర్థం కావట్లేదు. చూడండి, ఎవ్వరు లేరు, నేను ఒక్కడనే ఉన్నాను. టిఫిన్ చేద్దామని బయటకు వస్తే ఈ ఊర్లో అయితే ఎక్కడ టిఫిన్ లేదు. అంటే గుడే లోనుకునే ఉంది. కిలోమీటర్ అయితే నడుచుంటాను. ఏం లేదని అయితే వెనక్కి తిరిగి అయితే వెళ్ళిపోతున్నాను గుడి దగ్గరికి. దగ్గరలో అయితే ఒక్క షాప్ లేదు, ఒక్క టిఫిన్ సెంటర్ కూడా లేదు. మళ్ళీ టిఫిన్ కోసం పోవాలంటే మెయిన్ రోడ్ దగ్గరనే పోవాలంట. మెయిన్ రోడ్ దగ్గర పోవాలంటే ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ దాకా ఉంది. ఎంత దూరం పోలేనని ఏం లేదనైతే లిమ్కా అయితే తీసుకున్నా. ఇప్పటి మటుకైతే ఇదే టిఫిన్, ఇదే ఫుడ్, ఇదే మొత్తం గుడి బయట అయితే ఇది ఎలా ఉందో చూడండి. మనమైతే లోనికి వెళ్దాం. లోపల వ్యూ, గుడి టెంపుల్ మొత్తం ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు చూపిస్తాను. జాతర టైంలో అయితే, జాతర అంటే శివరాత్రి టైంలో అయితే 4 రోజులు జరిగిద్దంట ఇక్కడ జాతర. మొత్తం ఉంటుందంట, మొత్తం నిండిపోయింది అంట. ఇంతమంది వస్తారంట ఇక్కడికి అయితే. గుడి అయితే చిన్నదే, అంటే చిన్నపాడు నుంచి ఇక్కడికైతే 200 కిలోమీటర్ దాకా ఉంది, 220 దాకా ఉంది. శివలింగము దేవుడి విగ్రహాన్ని, అంటే శివలింగం పెట్టినప్పుడు పేర్లు ఎవరు పెట్టారో మొత్తం ఆ స్టోర్ మీద రాసి పెట్టారు. చూడండి మీరు. మన దగ్గర 2 కిలోమీటర్లు నడిచి పోయి వచ్చినట్టుంది. కానీ గుళ్ళోకే వచ్చి టిఫిన్లు అమ్ముతారు. ఇది లేక ఒక 2 కిలోమీటర్లు పోయి వచ్చింది అనుకుంటా. అక్కడ అమ్ముతారు. గుడి లోపల ఎలా ఉందో మీకు చూపిస్తా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి.
దర్శనం మొత్తం అయిపోయింది. రిటర్న్ అయితే బయలుదేరి అయితే వెళ్ళిపోతున్నాము. ఇది తిరుమలగిరి టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్. వచ్చేటప్పుడు కుదరలేదు తీయడం, ఇప్పుడైతే తీసి పెడుతున్నాను. మీకు నచ్చిద్ది అనుకుంటున్నాను ఫ్రెండ్స్.